హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్యూస్డే రోజు మేము ఎల్లమ్మ తల్లికి కలుగుడాలు పోసి మొక్కుకున్నాము. అంటే శివరాత్రి ముందు మంగళవారము ఎల్లమ్మ తల్లి ఉన్నవాళ్ళు కలుగుడాలు పోసి మొక్కుకుంటారనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఈ ఇయర్ కూడా శివరాత్రి ముందు మంగళవారం ఇలా మొక్కుకున్నాం అనమాట. అంటే ఇలా మొక్కుతారని కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే ఎల్లమ్మ తల్లి ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో ఇంకా మేమైతే ఈ ట్యూస్డే రోజు అలా మొక్కిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ప్రసాదాలు చేస్తున్నాం అనమాట. ప్రసాదాలు అంటే ఫస్ట్ కళ్ళు గుడాలు అనగానే మనకి ఫస్ట్ అయితే కళ్ళు ఉండాలి అండ్ గుడాలు కుడుములు ఇట్లుంటాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ కుడుములు ఇంకా గుడాలు కలిపి ఉడకబెడుతుంది మమ్మీ. ఎప్పుడు ఇలానే ఉడకబెడుతుంది. గుడాలు అంటే మనకి 9 రకాల గుడాలు ఉంటాయి. అవి ముందు రోజు నానబెట్టుకొని ఆ రోజు ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కళ్ళు ఇక్కడ మనకు దొరకడం చాలా కష్టము, అయినా కానీ దొరికింది. బాగోవాలి ఎక్కడి నుంచో తెచ్చారు. ఇంకా కళ్ళు తెచ్చిన తర్వాత గుడాలు ఇట్లా అన్నీ ఉడకబెట్టి దాని తర్వాత అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత ఇలా కడపకి బుద్ధిస్తున్నాం అనమాట. ఇలా కడపకి ప్రతి పండుగకి మనం బుద్ధిస్తాము, కాకపోతే ఆ రోజు ఇలా బొట్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం ఎక్కడైతే ఎల్లమ్మ తల్లిని పెట్టుకున్నామో అక్కడ యాపాకు బొట్లు కళ్ళు గుడాలు అన్ని ప్రసాదాలు పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ కళ్ళు గుడాలు కుడుములు బెల్లబువ్వ బగారన్నం ఇంకా కోడి అంటే కోసే వాళ్ళు కోస్తారు, లేదా చికెన్ తెచ్చుకునే వాళ్ళు చికెన్ తెచ్చుకొని వండుకుంటారు అనమాట. దాని తర్వాత మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కళ్ళు పోసి మొక్కుతాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇలా కళ్ళు పోసి మొక్కుతాము. ఆ రోజు మా స్పెషల్ మెన్యూ ఏంటంటే బగారన్నం ని మమ్మీ చేసింది. బగారన్నం ఇంక ఇక్కడ గుడాలును కుడుములు ఏంపి పెట్టిందనమాట. ఫస్ట్ కొన్ని దేవుడి తీసిన తర్వాత దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా మిగిలినవి ఉంటాయి కదా వాటిని అలా ఫ్రై చేసి పెట్టింది. ఇంకా చికెన్, ఇక్కడ వచ్చేసి బెల్లబువ్వ అంటే స్వీట్ అన్నం అంటారనమాట. మేమైతే బెల్లబువ్వ అంటాము. ఇవన్నమాట మా స్పెషల్స్. ఆ రోజు ఇలా అన్నీ చేసుకొని ఇంకా అందరం కలిసి అయితే తిన్నాము. మమ్మీ అక్కడ దేవుడి దగ్గర పెట్టింది, ప్రసాదం తెచ్చి అందరికి ఇస్తుంది. ఫస్ట్ అయితే నేనే తిన్నాను. ఆ రోజు ఫస్ట్ ప్రసాదం తినే అవకాశం అయితే నాకే వచ్చిందనమాట. సో ఇంకా ఆడ ఫస్ట్ ప్రసాదం తినేసి ఇంకా ఫుల్గా అయితే లాగించేసాను. ఆ రోజు డైటింగ్ అంతా పక్కన పెట్టి ఫస్ట్ అయితే అలా అన్నం తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మాకు డెలివరీ వచ్చింది. ఇంకా చాక్లెట్స్ చేద్దామనేసి నేను ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చాయి. ఇంకా సరే అనేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు చేద్దాంలే అనేసి ఇంకా అక్క వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వచ్చారు చేసి పెడదాంలే అనేసి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను. చాక్లెట్స్ అయితే బాగా వచ్చాయి. ఇట్లా కాంపౌండ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను, అవి వచ్చాయి. ఇంకా అవి రాగానే ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మిల్క్ కాంపౌండ్ కట్ చేస్తున్నాను. దీన్ని నేను కష్టపడి కట్ చేస్తున్నాను చాకుతో, కానీ అదే ఉట్టికి ఇట్లా అంటే వచ్చేస్తుంది. నేను డార్క్ కాంపౌండ్ అలానే ఇలా అంటే వచ్చేసింది. దానికోసం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది చాక్లెట్స్ ఎలా చేయాలనేసి. నేనైతే ఏదో ట్రై చేద్దామనేసి ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ అయితే ఇట్లా మనము ఈ రెండింటిని మనకి ఎంత కావాలో అంత నేనైతే ఒక్కొక్క బార్ తీసుకున్నాను. ఇదొక బార్ అదొక బార్ తీసుకొని ట్రై చేశాను. బాగానే వచ్చింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేద్దామనేసి జీడిపప్పు బాదం పప్పు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ చాక్లెట్ మనం కట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, దాన్ని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను అదే చేస్తున్నాను. ఇక్కడ కింద వాటర్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన ఈ చాక్లెట్ది పెట్టుకొని అలా కలిపేస్తే కరిగిపోతుంది. నేను వేరే మామూలుగా మన డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటికి ఒకసారి ట్రై చేశాను ఇలా. కాకపోతే ఆ చాక్లెట్ అస్సలు మెల్ట్ అవ్వలేదు, కానీ ఇది తొందరగా మెల్ట్ అయిపోయింది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. అంటే కొంచెం కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏ పని అవుతుంది చెప్పండి, ఏది ఈజీగా రాదు కదా. సో కొంచెం అయితే కష్టపడాలి, లేదా బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలి అంతే. ఇంకా సో ఇదైతే మొత్తానికి మెల్ట్ అయిపోయింది. మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోయిన తర్వాత
కొంచెంసేపు అలా తిప్పుకుంటూ చల్లారనివ్వాలి. అంటే మనకి ఎక్కువ చల్ల కూడా కావద్దు, ఎందుకంటే మళ్ళీ అది చాక్లెట్ అనేది గడ్డగట్టిపోతుంది అనమాట. అంటే చాక్లెట్లా అయిపోతుంది. మనము మళ్ళీ మౌల్డ్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేంత ఛాన్స్ రాదు మనకి. సో అందుకే కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి ఇట్లాంటి మౌల్డ్స్ ఉంటాయి కదా, చాక్లెట్ మౌల్డ్స్, వాటిలో వేసుకోవాలి. నాకు ఈ మౌల్డ్ వచ్చేసి నాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్కే వచ్చిందనమాట. ఇది ఫ్రూట్స్ అనమాట. సో ఇంకా ఈ ఫ్రూట్స్ దాంట్లో నేనైతే లక్కీలీ నాకు ఇది ఉంది కాబట్టి నేను దీంట్లోనే చేస్తున్నాను, లేదంటే మళ్ళీ దీన్ని సపరేట్గా కొనాల్సింది వస్తుండే. సో ఇంకా దీంట్లో అయితే నేను ఇలా చాక్లెట్ చేస్తున్నాను. ఇట్లా పైనుంచి బాదం పప్పు, జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. అంటే నేను అనుకుంది ఎట్లా అంటే కొంచెం వేసి చాక్లెట్ దాని మధ్యలో వేసి మళ్ళీ దానిపైన చాక్లెట్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఈలోపే మాన్సా పక్క నుంచి నేను ఒక లేయర్ వేయగానే దానిపైన వేసేస్తుంది అనమాట. సో ఇట్లా కాదనేసి నేను ఫస్ట్ అయితే అన్నిట్లో కొంచెం కొంచెం అలా వేసుకుంటూ పోయాను. అన్నిట్లో అలా కొంచెం కొంచెం చాక్లెట్ ఫిల్ చేసి దాని తర్వాత దానిపైన జీడిపప్పు, బాదం పప్పు వేసి మళ్ళీ దానిపైన ఇంకో కోటింగ్ అయితే వేసాను చాక్లెట్ని. అంటే మధ్యలో ఉంటుందన్నమాట మనకి జీడిపప్పు, బాదం పప్పు అనేది మధ్యలో తినేటప్పుడు మధ్యలో వస్తే బాగుంటుంది అనేసి. సో నేను అలా వేసాను. మంచిలా అనుకుందనమాట. పైన ఇట్లా చాక్లెట్ తీయగానే మనకి కింద కనిపిస్తుంది కదా, అలా ఉంటే బాగుంటుందని మాన్సా అలా పెట్టేసింది ఫస్ట్ ఒకదానికి. సో నేను అలా కాదు ఇలా అనేసి నేనేం చేశాను, ఫస్ట్ ఒక లేయర్ వేసి దాని తర్వాత మధ్యలో అలా జీడిపప్పు, బాదం పప్పు మిక్స్ చేసి అలా వేసి దానిపైన మళ్ళీ చాక్లెట్ వేసి పెట్టాను. ఫస్ట్ ఒకటైతే ఇలా చేశాను. అంటే ఒకటే మోల్డ్ ఉంది కాబట్టి నా దగ్గర దీంట్లో 12 పడతాయి కాబట్టి నేను ఆ 12 ఫస్ట్ అయితే ఇట్లా వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా చాక్లెట్ అది మిగిలితే ఆ జీడిపప్పు అవన్నీ దాంట్లో మిక్స్ చేసుకొని కలిపేసాను అనమాట. కలిపేసేసి ఇంకా దాన్ని వేరేలా చేశాను. మొత్తం ఇట్లా అన్నిటికీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి మనము ఇట్లా ట్యాప్ చేస్తాం కదా, ట్యాప్ చేస్తే అంటే ఏమన్నా బబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అనేసి అలా ట్యాప్ చేయమంటారు. అలా ట్యాప్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో మాన్స్ ఏం చేస్తుంది, ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ మిగిలిపోయిన చాక్లెట్ దాంట్లో వేసి కలిపేస్తుంది అనమాట. అంటే ఇందాక మనం సపరేట్ వేసుకున్నాం కదా, ఇక్కడ మొత్తం కలిపేసేస్తున్నాం అనమాట. అంటే చాక్లెట్ తింటుంటే మనకి మధ్యలో తాకుతాయి, అలా అయితే మిడిల్లో ఉంటాయి. ఇలా అయితే మొత్తం చాక్లెట్ మొత్తం ఉంటాయి కదా. సో రెండు డిఫరెంట్గా చేద్దామనేసి అలా చేసాము. అంటే డిఫరెంట్గా ఏం కాదులేండి, సేమ్ ఉంటుంది, రెండు ఒకటేలా ఉంటాయి, ఎట్లా తిన్నా అదే టేస్ట్. కానీ ఏదో అట్లా ట్రై చేద్దామనేసి ఇంకా చేసాము, మిగిలిపోయింది కదా అనేసి అలా చేసామన్నమాట. సో ఇంకేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి అన్నమాట చాక్లెట్స్ అయితే. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే కొంచెం అదో ఫీలింగ్ ఉంటుంది కదా. చాక్లెట్ అనే కాదు, ఏది చేసినా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే చాక్లెట్స్ అనే వరకు ఇంకొంచెం మంచిగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ రెసిపీని అయితే ట్రై చేశాను అనిపించింది. అంటే చాక్లెట్స్ అనేటివి చాలామందికి వచ్చే ఉంటాయి, కాకపోతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి అందులోకి పిల్లలందరూ టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అని చెప్పేసరికి ఇంకా నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇట్లా డిఫరెంట్వి ట్రై చేయాలంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు చేసేదాన్ని అప్పట్లో, ఇప్పుడు కొంచెం తగ్గింది. యూట్యూబ్ దీనివల్ల ఈ వీడియోస్ తీసుకోవడం దీని గురించి అవుతుంది అనమాట నా పని అంతా. సో ఇంకా ఇట్లాంటివి చేయడమే తగ్గించాను మొత్తానికి. కానీ ఇప్పుడు ఇంకా ఇవి కూడా స్టార్ట్ చేస్తున్నాను కొంచెంగా. ఇట్లా వచ్చాయన్నమాట చాక్లెట్స్ అయితే. ఇంకా ఇది వచ్చేసి ఇది చిన్నపిల్లలు తింటారు కదా, క్యాండీస్ వస్తాయి. దీంట్లో అయితే జెల్ వచ్చిందనమాట, జెల్లీస్ వచ్చాయి. సో దాన్ని నేను కడిగి పక్కన పెట్టుకున్నాను, ఇట్లా చాక్లెట్స్ చేసినప్పుడు పనికొస్తుందని. కాకపోతే అది కొంచెం కష్టంగా వచ్చాయి, కానీ విరిగిపోలేదు, బాగానే వచ్చాయి. అంటే పిల్లలది కూడా అట్లా పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇట్లా చేసి చూద్దామనేసి ఒకసారి ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చినాయి. కాకపోతే తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ విరిగిపోలేదు, బాగానే వచ్చాయి. తర్వాత ఇంకా పిల్లలు రాగానే ఇచ్చాను. అంటే వాళ్ళకి తొందరగా పెట్టి టేస్ట్ ఎట్లుందో తెలుసుకోవాలని నాకు అనిపించింది అనమాట. సో ఇంకా ఇక్కడ అక్క పిల్లలు ఉన్నారు అండ్ ఇంకా ఇంటి పక్కన అబ్బాయి ఉన్నాడు అనమాట. వాళ్ళకి ఇచ్చి అయితే టేస్ట్ చేసి చెప్పమన్నాను. సూపర్ ఉన్నాయని అయితే చెప్పారు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.